చేసిన సంక్షేమ కార్యక్రమాలు 10% మన వాళ్ళు చేశారా అని అడుగుతున్నా తల్లి. చేశారమ్మా? పట్టించుకున్నారా? అయితే మంగళగిరిలో పోటీ చేశానో మంగళగిరి నియోజకవర్గాన్ని నా సొంతం చేసుకున్న ఆర్ఎన్ఎస్ఎల్ మీకోసం నేను కష్టపడ్డామ్మా. అమ్మా ప్రతిపక్షంలోనే నేను ఇంత చేశానంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తల్లి. ఎల్లగడ్డ చూసి మోసపోతుంది కుర్రోడిని అమ్మా. పని చేసేదానికి వచ్చి నాకు 2 లక్ష్యాలు. మొదటిది పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. మళ్ళీ గ్రామానికి వచ్చా, ఆనాడు మిమ్మల్ని అందరినీ కలిసా. ఇది కోవిడ్ తర్వాత వచ్చా, యువగలం పాదయాత్ర చేసే ముందల. ఆనాడు మీ సమస్య ముందల అవుతుంది, మాకు వాళ్ళకి గొడవ అవుతుందని చెప్పారు. అవునా కాదమ్మా? అమ్మా అన్నగారు అంటే అన్న ఎన్టీఆర్ ఊరు నిమ్మకూరు తల్లి. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ భూగర్భ డ్రైనేజ్ చేశాను. గ్రామంలో భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు తల్లి. రెండోది నీరు. పక్కనే కృష్ణమ్మ ఉంది, చివరి గడపకు వరకు సిసి రోడ్లు కూడా వేసే బాధ్యత నేను. ఇంకా నాడు మా బీసీ సోదరులు కూడా కోరారు, కమ్యూనిటీ భవనం కావాలని ఆనాడు కోరారు. 1 నెల ఓపిక పట్టండి, మంటలు పడుతుంది. అదే క్షణం ఎర్ర బట్టన్ వస్తారు, ఎక్కడి నుంచి 100 రూపాయలు ఉష్ణం పోతుంది. కరెంటు ఛార్జీలు 9 పెంచారు. అంత మండపలేనా? రూపాయలు జమ చేసి లక్షలు అప్పు చేసి పిల్లలు చదివిస్తున్నారు. మన నియోజకవర్గానికి నేను పరిశ్రమలు తీసుకొస్తాను. నేను గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి పట్టణానికి ఐటీ ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానమ్మా. ఉద్యోగాలు వచ్చే వరకు ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు చేరింతలే. అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 అంటే ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం తల్లి. ఇంకా 6 హామీ ఎత్తికేయాలంటే బాగా ఇష్టం. 2014లో తండ్రి సమ వాడుకున్నారు, చూసాం కదా తల్లి. అందరూ అయ్యో పాపం అనుకున్నాం. తర్వాత తెలిసింది వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్త, వైకాపా కార్యకర్త శ్రీను గుచ్చాడని. పొడిసాడు కూడా కాదు, గుచ్చాడు. అయిపోయింది. శ్రీను 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు తల్లి. 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఏనాడు ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు. శ్రీను పాప ఒక దళితుడు, బాగా కష్టపడతాడు, చేయాలని తప్పనుంది. ఏదో ముఖ్యమంత్రి అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారని ఏదో గుచ్చాడు తల్లి. కానీ 5 సంవత్సరాలు జైల్లో పెట్టాడు తల్లి. కోడి కత్తి తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చి ఇప్పుడు గులకరాయి తల్లి. ఇప్పుడు గులకరాయి వచ్చింది తల్లి, అది స్పెషల్ రాయి తల్లి. అసలు అలాంటి రాళ్ళుంటే మనకి రోడ్లు పోతల్లి, అంత అద్భుతమైన రాయి అది. ముఖ్యమంత్రి గారు తగిలిందంటే నేను బాధపడా, అయ్యో పాపం ఎవడేసాడు రా, ఇది మంచిది కాదనుకున్నా. ఆయనకు తగిలింది. తర్వాత పక్కన్న వెల్లంపల్లికి ఈ కన్నుకు తగిలింది, మళ్ళీ ఈ కన్నుకు తగిలింది, ఇంకో 4 తగిలింది. ఇది నేను చెప్తాం కాదమ్మా. మొదటి రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కన్నుకు కట్టు కడతాడమ్మా, మళ్ళీ 2వ రోజు ఈ కన్ను కడతాడు. అమ్మా ముఖ్యమంత్రి గారికి తగిలినప్పుడు చిన్న బ్యాండేడ్ వేశారు, దాని తర్వాత స్లోగా సైజు పెంచుకుంటా వెళ్ళారు. పోన్లే తగిలిందే అనుకుందాం. నేను ప్రెస్ మీట్ చూసారమ్మా, నీట్ గా బ్యాండేజ్ తీసాడు, చిన్న మరక కూడా లేదు తల్లి. అసలు అంత పెద్ద గాయం తగిలిందన్నారు, రక్తం గారిపోయిందన్నారు, బ్యాండేడ్ పెట్టారు. బ్యాండేడ్ తీసిన తర్వాత చిన్న ఉంటుంది కదా, మరకన ఉంటుంది కదా, గడ్డ కడుతుంది కదా రక్తం, ఆ మరక కూడా లేదు తల్లి. అందుకే చెప్పా రాజమౌళి గారికి ఫోన్ చేద్దాం అనుకున్నా. రాజమౌళి గారికి ఫోన్ చేసి, వేరే యాక్టర్లు అందరూ వేస్ట్, జగన్ పెట్టు, ఆస్కర్ అవార్డు వస్తాం మీకు ఖాయం. ఏమి నటన. కానీ నాకు ఒక భయం ఉంది తల్లి. ఇప్పుడు కోడి కత్తి తర్వాత శవం బయటకు వచ్చింది, ఇప్పుడు గులకరాయి తర్వాత ఏం శవం బయటకు వస్తుందో భయపడుతున్నా తల్లి.
తల్లి అందుకే అమెరికాకి వెళ్ళిపోయింది. మొన్న ఒక వీడియో చూసా, జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ఫోన్ చేసి, అమ్మ ఒక్కసారి ఇంటికి రా అని. నేను రాను అనింది. లేదమ్మా ఒక్కసారి అంటే, సభలకు వెళ్తాగా నేను ఇంటికి రాను అనింది. చెల్లెమ్మకు ఫోన్ చేశాడు, చెల్లి ఒక్కసారి ఇంటికి రా అంటే, నీకు దండం, నాకు చేసిన మోసాలు చాలు, నేను మీ గడప దొక్కను, మీ పార్టీలోకి రాను, నేను రోడ్ల పైన తిరుగుతా అన్నాడు. అమ్మా సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకు న్యాయం చేస్తాడమ్మా. దయచేసి ఆలోచించండి, దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి అమ్మా. అమ్మ ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని పని చేసేదానికి వచ్చా తల్లి. నన్ను ఆశీర్వదించండి, దీవించండి. నేను ఇప్పుడు పనిచేసిన దానికన్నా రెట్టింపు పని చేస్తా, మీకు సేవ చేస్తా. మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, నేను మీ చుట్టూ తిరుగుతా. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. తిరిగి ఇలా రచ్చబండ ఎన్నికల సమయంలో పెట్టుకున్నప్పుడు సబాష్ బాగా చేసేవారు అని మీ చేత చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికి తెలుపుకుంటూ. నిమ్మకూరు అత్తగారిది నిమ్మకూరే, తల్లిగారిది నిమ్మకూరే. ఇక్కడేం చేస్తున్నావు తల్లి? ఇక్కడంటే మా మేనల్లుడు ఉన్నాడు, నేను ఇక్కడికి వచ్చాను. ఓటు ఎక్కడ ఉంది? నా ఓటు ఇక్కడే ఉంది. ఓటు ఇక్కడే ఉంది. నా రేషన్ కార్డు, నాకు రేషన్ కార్డు లేదు. అన్నయ్య చనిపోతే అన్నయ్య దగ్గర ఉన్నాను. అన్నయ్య చనిపోతే నేను కూడా చనిపోయానని, అన్నయ్య బతుకున్నాను, నేను చనిపోయానని నా రేషన్ కార్డు తీసేశారు. నాకు పెన్షన్ లేదు, ఏమీ లేదు. ఎవరిని అడిగినా కూడా నీకు పెన్షన్ రాదా అంటున్నారు. ఎందుకంటే అందులో మా అన్నయ్య చనిపోతే మా వదిన గారికి వస్తుంది పెన్షన్, నీకు రాదంటున్నారు. నాకు ఎవరు లేరు, మేనల్లుడి దగ్గర ఉన్నాను, అధోగతిగా ఉన్నాను నేను. మీరు వస్తే నాకేమన్నా న్యాయం చేస్తారని తాతయ్య గారు ఉన్నప్పటి నుంచి నాకు తెలుగుదేశమే. నిమ్మకూరు నుంచి ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నిమ్మకూరు నుంచి వచ్చి 30 ఏళ్ళు అయ్యింది. అక్కడికి వచ్చేసాం, ఉండలేదు. మీరు వస్తే అంటారేంటి తల్లి? ఏంటి మీరు అధికారంలోకి వస్తే ఇవ్వమంటారేంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వండి అన్నారు కదమ్మా. మీరు వచ్చిన తర్వాతే నా బతుకు, మీరు వచ్చిన తర్వాతే నా బతుకు బాగుండదని శివయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను నిర్ణయించుకుంటాను. నెల ఓపిక పట్టమ్మా, అధికారులు ఊర్లోకి పంపిస్తా. వినండి తల్లి, నెల ఓపిక పట్టు, అధికారులు ఊర్లోకి పంపిస్తా. ఎవరెవరికి రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నా ఆ వివరాలను సేకరించి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకేనమ్మా? అదే 2 లక్షలు అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చారు సార్. 12 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అప్పులు చేసి 12 లక్షలు చేసి ఉంటే మనకు భలే ఉండేదమ్మా. కోట్లు అవును సార్, 12 లక్షలు మర్చిపోయావచ్చు ఇచ్చారు సార్. రేపు పొద్దున మనం వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తామని చెప్తున్నాము. మనం ఎలా ఇస్తాం సార్? 2 times గ్రో అవ్వాలి. సో ఎకానమీ గ్రో అయితే ఆటోమేటిక్ గా ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వానికి. తద్వారా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం ముందల ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి. అంటే రోడ్లు వేయాలి, డ్రైన్లు కట్టాలి, తాగునీటి పథకాలు వేయాలి. కరకట్ట రోడ్ ఎంత దారుణంగా ఉందండి? కట్ట రోడ్ ఎంత దారుణంగా ఉందమ్మా? ఎంత అన్యాయంగా ఉంది రోడ్డు. రాత్రి వస్తే ఎంత ఇబ్బంది అమ్మా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల పైన తిరగడం, హెలికాప్టర్లు ఇస్తారు. అమరావతిలో కూడా మీరు చూస్తే ఆయన ఇంటి నుంచి రాజధాని ప్రాంతానికి వెళ్ళేదానికి కేవలం 10 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వెళ్ళాడు ఈయన. అమ్మ బాబు గారు ఉన్నప్పుడే ఊర్లో సీసీ రోడ్లు వేసినాం, కట్ట రోడ్డు కూడా మీరు చూస్తున్నారు. ఇలా రోడ్లన్నీ వేయాల్సిన అవసరం ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ముందర ప్రారంభిస్తాం. దాని తర్వాత ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం. పెద్ద ఎత్తున యువతకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ లక్ష్యంతోనే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. థ్యాంక్ యూ. ఎన్నికల ముందల ప్రభుత్వమే కట్టిస్తానని ఇప్పుడు వచ్చి మీరు కడతారా లేదా? లేదు మీ బాగారన్నప్పుడు నాకు పెన్షన్ ఇచ్చారన్న. ఈ ప్రభుత్వం వచ్చినాక నా పెన్షన్ తీసేశారన్న. ఇప్పుడు నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదన్న. నాకు ఇల్లుగా తెచ్చిందన్న. నా పిల్లలు మేము ఏమి లేకుండా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. టైలర్ కన్నా అద్భుతంగా ఈయన కటింగ్లు చేస్తారు. కరెంటు ఛార్జీలు కరెంటు ఎక్కువ కాల్చుతున్నాము, బిల్లు ఎక్కువ వస్తుందని పెన్షన్ కట్ చేస్తారు. మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచింది ఎవరు? ఈయనే పెంచుతాడు, ఈయనే కట్ చేస్తాడు.
అందుకే కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అని పేరు పెట్టాను. అమ్మ ఇల్లు కట్టించి అందజేయాలి, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. స్పష్టమైన హామీ ఇచ్చా, హామీకి నేను కట్టుబడి ఉన్నాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. తల్లి ఇల్లు విషయం స్పష్టం. 60 సంవత్సరాలు అయిందంటే 30 సంవత్సరాల నుంచి గొడ్డును కాసుకుంటున్నానంటే ఈ ఊళ్ళో పశువుల ఆసుపత్రి కానీ మామూలు గ్యారెంటీడ్ కానివ్వండి, కడుపులో లేకపోతే ఇండక్షన్ చేసుకోవటం లేవండి. ఎందుకంటే రాజకీయ నాయకులు గుడ్డు లేవండి, అందుకని పట్టించుకోవడం లేదంటే మీరు మాత్రం గట్టిగా పట్టించుకోవాలని గెలిచిన తర్వాత బస్సుల హాస్పిటల్ కావాలన్నారు. హాస్పిటల్ కానీ గ్యారెంటీడ్ అసలు ఏమీ లేవండి. కడుపులో లేకపోతే ఇండక్షన్ పశువులకి చేపించుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే రాజకీయ నాయకులు గొడ్డు లేవు, అందుకని పట్టించుకోవాలి. మీరు వచ్చిన తర్వాత పట్టించుకోవాలండి. ఓకే సార్. ఎన్ని బర్రెలు ఉన్నాయి ఊర్లో? ఒక 300 400 300 అంటాయండి. 300 బర్రెలు ఉంటాయా మొత్తం మీద? ఉండేదే 1200 ఓట్లు, దాంట్లో 300 బర్రెల 10 15 ఉంటాయండి. 10 పశువులు పల్లెలో కానీ చెప్పండి. మీరు ఆగండి, సైడ్ కమెంటరీ ఏంటి? చెప్పండి. ఆగపని చెప్పి నీకు చెప్పన్నా. పల్లెలో కానీ ఊళ్ళో కానీ 300 దాకా ఉంటాయండి. అవునా? మామూలుగా అదే ఎట్లుంటాయి? 300 ఆ ప్రాంతంలో 300-400 ఉంటాయి. 300-400 ఉంటాయండి. కారణం ఏంటంటే రాజకీయ నాయకులు గుడ్లు అదే మళ్ళీ దానికి వెళ్తాం. తాత పాలు అమ్ముకుని బతికే వ్యక్తిని నేను. నేను పాలు అమ్ముకుని బతికే వ్యక్తిని నేను. మళ్ళీ మీరు నాకు చెప్తే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు నాకు సిమెంట్ ఫ్యాక్టరీ లేదు, పేపర్ ఛానల్ లేదబ్బా. మేము పాలు అమ్ముకుని బతుకుతున్నాం. గోపాల్ మిత్రులు ఉండేవారు. అయితే గుంటూరు వెళ్ళాలి, తలపాలి వెళ్ళాలంటే ఇక్కడ చేయించుకోవటానికి కడుపులు నొప్పి ఇండక్షన్ చేయించుకోవటానికి కానీ లేకపోతే ఏదైనా ముందు పెట్టుకోవటానికి ఏమీ లేవండి. నాకు అర్థం అందంటే రాసుకుంటా. అరే మీరు ఆగండి. మీరేం చేయాలి? ఇంటికి చెప్పమ్మా ఏం చేయాలి? మే 13న ఓటింగ్ వెళ్ళాలి తల్లి. ఎండలు గట్టుకున్నాయి. ఒక గొడుగు, ఒక బాటిల్ నీళ్లు, ఒక బాటిల్ మజ్జిగ పట్టుకుని వెళ్ళాలి. నేనే ఇచ్చేవాడిని అక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గర. నేను ఇస్తే మళ్ళీ నా పైన కేసులు పెడతారు తల్లి. ఇప్పటికీ 23 కేసులు అయిపోయినాయి. మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి, రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి తల్లి. ఇక్కడ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. సో మీకు 2 ఓట్లు ఉంటాయి తల్లి. మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి, రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి తల్లి. అటు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, ఇటు మీ లోకేష్ ని గెలిపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా తల్లి. తల్లి నేను 5350 ఓట్లతో ఓడిపోయా. దాని పక్కన ఒక 0 పెట్టండి. ఎంత అవుతుంది? ఎంత? 53,005 కనీసం 53,500 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నా తల్లి. అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఓటు మంగళగిరిలోనే, పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే తల్లి. మళ్ళీ రేపు వాళ్ళందరితో యుద్ధం చేయాలి కదా, దెబ్బలాడాలి కదా. అందుకే మీరు నాకు ఎంత మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. వాళ్ళతో దెబ్బలాడతా, అవసరమైతే యుద్ధం చేసి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ హామీ ఇస్తూ, అమ్మా గత 25 సంవత్సరాలు 2 కుటుంబాలు చూశారు, అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు నాకు ఇవ్వండి, అసలు ఎమ్మెల్యే గారు ఎలా పనిచేయాలో చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటా. 6 నిమిషాలు మీకు అందుబాటులో ఉంటా, పని చేస్తానని మీ అందరికి హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున